రాజన్న సిరిసిల్ల జిల్లా వట్టిమళ్ల గ్రామంలో నవచైతన్య యూత్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొమ్ము తిరుపతి హాసరే ప్రసంగించారు. కార్యక్రమంలో తెలంగాణ విమోచన పోరాటం ప్రాధాన్యం, ఆ కాలంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, వీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నవ చైతన్య యూత్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సహకరించి ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంగా మనం అవతరించినాక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రలో మనం అదే విధంగా మోసం చేశారు. మళ్ళీ అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రం సపరేట్ గా తెచ్చుకొని ఈ రోజు ఒక తెలంగాణ మనము అంటూ ఆనాటి నుండి ఈనాటి దాకా పోరాటాలకే అంకితమైన మనం. మరి ఇప్పటి వరకు మా వంతు కృషి మేము చేస్తూనే ఉన్నాం. ఉపాధ్యాయులం అయితే మార్నింగ్ క్లాసులు కావచ్చు, ఈవినింగ్ క్లాసులు కావచ్చు, తర్వాత ఈ స్కూల్ పచ్చదనం పరిశుభ్రత కావచ్చు, తర్వాత స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు, దాదాపు 100 సీట్ అన్న సాధించాలని మేము కోరుకుంటున్నాం. మరి 100% మీరు కష్టపడి మరి పట్టుదలతో ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మరొకసారి ఈ జన చైతన్య యూత్ వారికి మరి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తర్వాత కార్యక్రమాన్ని విమోచన దినం శుభాకాంక్షలు. చాలా సంతోషం శ్రీకాంత్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు. దాదాపుగా ఒక 200 సంవత్సరాలు రజాకారుల పరిపాలనలో మన తెలంగాణ మగ్గిపోయింది. ఒక 47 సంవత్సరాలు పోరాటం మొదలైంది. కమ్యూనిస్టు పార్టీ ఉధృతం చేసి బద్దం మెల్లారెడ్డి కావచ్చు, మరెందరో దొడ్డి కొమరయ్య కావచ్చు, మరెందరో త్యాగదనుల ఫలితాల వల్లనే ఈ రోజు ఇంత స్వతంత్రులుగా బతకగలుగుతున్నాము. 1948 సెప్టెంబర్ 17 మనకు విమోచన దినము స్వతంత్రులుగా ప్రకటించింది మన ఇండియా. కావచ్చు, యూత్ తరఫున కావచ్చు, ఎటువంటి హెల్ప్ అయినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. శ్రీకాంత్ ఒక ముచ్చట, శ్రీకాంత్ గారు మరియు యూత్ సభ్యులు అన్నకి ఇట్లా ప్రోగ్రామ్ చేద్దాం, మన పిల్లలకు కొంచెం కాంపిటేటివ్ కానీ కొంచెం స్టేజ్ ఫియర్ బాగా ఉంది, చేద్దాం ప్రోగ్రామ్ అన్న అంటే సరే తమ్ముడు, మన స్కూల్ కంటే ఎక్కువ మనకి ఏది కాదు, ఎందుకంటే మనం ఈ స్టేజ్లో ఉన్నాం కాబట్టి స్కూలు ముఖ్యం. స్కూల్ గురించి ఎంతైనా చేయడానికి మేము ముందట ఉన్నాం కాబట్టి సార్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ.